డబ్బుతో సంతోషాన్ని కొనొచ్చా? ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎప్పుడో ఒకసారి వచ్చి ఉంటుంది గదా. ముఖ్యంగా మన భారతదేశం లాంటి దేశంలో ఒకవైపు అత్యంత సంపన్నులు, మరోవైపు కడుపేదవాళ్లు, మధ్యలో ఓ పెద్ద మధ్యతరగతి వర్గం. ఇలా ఉన్నప్పుడు అసలు సంతోషం ఎవరికి దగ్గరగా ఉంటుంది? ఈరోజు మనం సరిగ్గా ఇదే అంశంపై ఒక చాలా ఆసక్తికరమైన విశ్లేషణను చూడబోతున్నాం. మన ఆనందానికి, మన ఆర్థిక పరిస్థితికి మధ్య నిజంగా ఏదైనా సంబంధం ఉందా? ఒకవేళ ఉంటే అదెలాంటిది? పదండి ఈ విషయాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఈ వాక్యం చూడండి. భారతదేశంలో ఉన్నత వర్గాలు సంతోషంగా ఉన్నాయి, నిమ్న వర్గాలు సంతోషంగా ఉన్నాయి. అసలు సమస్యంతా మధ్యతరగతితోనే. వినడానికే చాలా వింతగా, ఒక పజిల్లాగా అనిపిస్తోంది గదూ. ఒక రకంగా ఇది ఒక విరోధాభాసం. అంటే డబ్బున్నవాళ్లు సంతోషంగా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. సరే, మరి ఏమీ లేని పేదవాళ్లు కూడా సంతోషంగా ఉంటే మధ్యలో ఉన్న ఈ మధ్యతరగతికే ఎందుకు సమస్య? వాళ్ల సంతోషానికి వచ్చిన ఇబ్బందేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ విశ్లేషణ. సరే, ముందుగా మనం ఆ పిరమిడ్లో పైన ఉండేవాళ్ల గురించి మాట్లాడుకుందాం. అంటే అత్యంత ధనవంతులు. వీరిని మనం హై నెట్వర్త్ ఇండివిజువల్స్, అంటే హెచ్ఎన్ఐస్, అల్ట్రా హెచ్ఎన్ఐస్ అని పిలుస్తాం. అంటే కోట్లకు కోట్లు సంపాదించినవారన్నమాట. మరి వీళ్ల దగ్గర అపారమైన సంపద ఉంది. వాళ్ల సంతోషం వెనుకున్న అసలు కారణమేంటి? కేవలం డబ్బా, లేక అంతకుమించి ఇంకేమైనా ఉందా? ఇక్కడే అసలు విషయముంది. వాళ్ల సంతోషానికి కారణం కేవలం డబ్బు కాదు, పని యొక్క విలువను వాళ్లు లోతుగా అర్థం చేసుకోవటం. వాళ్లకు పని అంటే జీతం కోసం చేసేది మాత్రమే కాదు, అదొక సూత్రం, ఒక క్రమశిక్షణ. వాళ్లు ఇప్పటికే 2-3 తరాలకు సరిపడ సంపాదించి ఉండొచ్చు. అయినా సరే వాళ్లు పని చేయడం ఆపరు. ఎందుకంటే వాళ్లు డబ్బు కోసం పనిచేయట్లేదు, పని చెయ్యాలనే ఒక విలువ కోసం, ఆ పనిలో దొరికే సంతృప్తి కోసం చేస్తున్నారు. ఈ ఉదాహరణ చూస్తే మనకు విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. 100 కోట్లకు అధిపతైన ఒక తండ్రి తన కొడుకుని ఎక్కడో గుజరాత్లో ఉన్న ఒక మామూలు బేకరీలో పనికి పంపిస్తున్నాడు. ఎందుకు? ఆలోచించండి. ఎందుకంటే పని విలువ తెలియాలి, కష్టం విలువ తెలియాలి, డబ్బు ఎలా వస్తుందో తెలియాలి. పుట్టినప్పటినుంచి అన్నీ అమరిపోతే జీవితంలో ఏదీ నేర్చుకోలేరు. అందుకే పని ఎంత చిన్నదైనా సరే సొంతంగా చేసి సంపాదించడమనే అనుభవాన్ని వాళ్ల పిల్లలకు నేర్పిస్తారు. సరే, ఇప్పుడు మనం ఈ ఆర్థిక శ్రేణిలో పూర్తిగా అవతలి వైపుకు వెళ్దాం. అంటే పేదవర్గాల గురించి మాట్లాడుకుందాం. సరైన సౌకర్యాలు లేని, ఎన్నో కష్టాలతో నిండిన జీవితం గడిపేవాళ్లు. ఉదాహరణకు మురికివాడల్లో నివసించేవాళ్లు. వాళ్లు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారు? వాళ్ల ఆనందానికి ఆధారమేంటి? ఇక్కడే ఒక చాలా శక్తివంతమైన విషయం దాగి ఉంది. వాళ్ల సంతోషం వాళ్ల దగ్గర ఉన్నవాటి నుండి రాదు, వాళ్ల జీవితంలో ఉన్న ఒక స్పష్టత నుండి వస్తుంది. వాళ్లకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఒకే ఒక విషయం తెలుసు: ఈరోజు నేను కష్టపడి పనిచేస్తేనే నా కుటుంబం కడుపు నిండుతుంది. ఈ స్పష్టతే వాళ్ల జీవితానికి ఒక దిశానిర్దేశం చేస్తుంది. ఆ రోజు బతకడానికి చేసే పోరాటంలోనే వాళ్లు సంతృప్తిని వెతుక్కుంటారు. అంటే వాళ్ల సంతోషానికి మూలాలివే అన్నమాట. వాళ్ళు నివసించే చోట ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఆ ఐక్యతే వాళ్ళ బలం. కరిగు జీవితం పట్ల వాళ్లకు పూర్తి స్పష్టత ఉంటుంది. 4 చేతులు కలిస్తేనే పని అవుతుంది, అప్పుడే అందరి కడుపు నిండుతుంది అనే ఒక సామూహిక స్పృహ వాళ్ళని నడిపిస్తుంది. చేయాల్సిన పనిమీద పూర్తి క్లారిటీ ఉంటుంది కాబట్టి వాళ్లకు ఎలాంటి మానసిక గందరగోళానికి చోటు ఉండదు. ఇక్కడ ఈ పోలిక చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 2 వర్గాల వాళ్లు పనిచేస్తున్నారు, కాని వాళ్లని నడిపించే శక్తులు వేరు. ఉన్నత వర్గానికి పని అనేది ఒక అంతర్గత విలువ, ఒక గౌరవం. అదే నిమ్నవర్గానికి పని అనేది బతకడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం, ఒక స్పష్టమైన అవసరం. కారణాలు వేరైనా ఈ 2 వర్గాలను ఒక ఉమ్మడి అంశం ఉంది. అదేంటంటే వాళ్ల జీవితాల పట్ల, వాళ్లు చెయ్యాల్సిన పని పట్ల వాళ్లకున్న పూర్తి స్పష్టత. ఓకే, ఉన్నత వర్గానికి క్లారిటీ ఉంది, నిమ్నవర్గానికి కూడా క్లారిటీ ఉంది. మరి ఈ రెండింటి మధ్యలో చిక్కుకుపోయిన మధ్యతరగతి పరిస్థితి ఏంటి? అసలు వాళ్ల సమస్య ఏంటి? ఇప్పుడు మనం మన చర్చలో అసలు కీలకమైన పాయింట్కొచ్చాం. మధ్యతరగతి ఎదుర్కొంటున్న ఆ ప్రత్యేకమైన సందిగ్ధత ఏంటి? వాళ్ళకి ఎందుకు ఆ స్పష్టత లోపించింది? ఇక్కడే ఉంది అసలు సమస్య. మధ్యతరగతి వాళ్ల జీవనశైలికి, వాళ్ల ఆర్థిక వాస్తవికతకు మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉంటుంది. అంటే వాళ్ల ఆశలు ఆకాశంలో ఉంటాయి కానీ ఆదాయం మాత్రం నేలమీదే ఉంటుంది. ధనవంతుల పిల్లల దగ్గర ఉండే ఖరీదైన ఫోన్లు, బట్టలు వీళ్ల దగ్గర ఉంటాయి, కాని ఆ సౌకర్యాలను నిలబెట్టుకునేంత ఆర్థిక బలముండదు. ఈ తేగానే వాళ్లలో ఒక రకమైన అసంతృప్తికి కారణమవుతుంది.
ఈ స్లైడ్లో చెప్పిన విషయాలు ఈ సమస్యను ఇంకా లోతుగా వివరిస్తాయి. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బుతో అంటే అయ్య పైసలతో ఖరీదైన ఫోన్ కొంటారు, కానీ దానికి రీఛార్జ్ చేయించుకోవడానికి కూడా సొంతంగా సంపాదించలేని స్థితిలో ఉంటారు. స్నేహితులతో బయటకు వెళ్లాలన్నా ఇంట్లో డబ్బులడగాలి. స్వేచ్ఛ ఉంటుంది, కాని ఆ స్వేచ్ఛతో పాటు రావలసిన బాధ్యత ఉండదు. దీనివల్ల వాళ్లకి పని విలువ తెలీదు, డబ్బు విలువ కూడా తెలీదు. ఈ పరిస్థితి వాళ్లలో ఒక రకమైన గందరగోళాన్ని, నిస్సహాయతను సృష్టిస్తుంది. మరి ఈ గందరగోళం నుండి, ఈ అసంతృప్తి నుండి బయటపడే మార్గం లేదా? కేవలం సమస్యను చెప్పి వదిలేయడం కాదు. ఈ విశ్లేషణ ఒక పరిష్కారాన్ని కూడా సూచిస్తోంది. ఈ సందిగ్ధత నుండి మధ్యతరగతి బయటపడటానికి ఖచ్చితంగా ఒక మార్గముంది. ఇంతకీ ఈ చక్రబంధం నుండి బయటపడటమెలా? మధ్యతరగతి వాళ్లు తమ అసంతృప్తిని ఎలా జయించాలి? అసలు పరిష్కారమేంటి? పరిష్కారం చాలా సూటిగా ఉంది. మధ్యతరగతి తమ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. సౌకర్యాల కోసం, ఉద్యోగాల కోసం ఎదురుచూసే మనస్తత్వం నుండి బయటపడి విలువను, అవకాశాలను సృష్టించే దిశగా అడుగులు వెయ్యాలి. అంటే వాళ్లు పారిశ్రామికవేత్తలుగా, వ్యవస్థాపకులుగా మారాలి. కేవలం జీతం తీసుకునే స్థాయి నుండి తమ కాళ్లపై తాము నిలబడి మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి. ఎప్పుడైతే మధ్యతరగతి వాళ్లు సంపన్నులలా పని యొక్క విలువను, అదే సమయంలో పేదలలా పని యొక్క అవసరాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడు వాళ్ల జీవితంలో కూడా స్పష్టత వస్తుంది. ఆ స్పష్టతే అసలైన ఆనందానికి, సంతృప్తికి దారి చూపిస్తుంది. ఈ మార్పు ఒక్కరోజులో రాకపోవచ్చు, కానీ ఈ దిశగా సరైన అడుగు వేయడమే మొదటి విజయం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.